హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనీపర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈరోజు మన వీకెండ్ మనీ షోలోని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 3 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ 3 కంపెనీలు వాళ్ళ Q1 రిజల్ట్స్ని డిక్లేర్ చేశారు. ఈ 3 కంపెనీస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కంపేర్ చేసి చూద్దాం. అలాగే మార్కెట్లో ఉన్న వేరియస్ అదర్ అప్డేట్స్ చూసి మార్కెట్ సెన్స్ ఈ వీకెండ్ మనీ షోని ఎండ్ చేద్దాం. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ని మనం మిగిలిన కంపెనీస్ యొక్క రిజల్ట్స్లో చూడలేం. వీటికి కొన్ని యూనిక్ పారామీటర్స్ చూడాల్సి వస్తుంది అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఈ వీడియోలోని ఐసిఐసిఐ లొంబార్డ్ యొక్క రిజల్ట్స్ చదివేటప్పుడు ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రిజల్ట్స్లోని మనం ఏ కీ పారామీటర్స్ చూడాలన్నది మీకు చెప్పాను కదా. ఈరోజు ఈ వీడియోలోని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్లోని కీ పారామీటర్స్ ఏవేవి చూడాలో మనం చూద్దాం. మనం జనరల్లీ ఏదైనా కంపెనీ యొక్క రిజల్ట్స్ చూసేటప్పుడు ఆ కంపెనీ యొక్క రెవెన్యూస్ గురించి ముందుగా మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విషయంకి వచ్చినట్టయితే అలా రెవెన్యూ గురించి ముందుగా మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే పాలసీస్ అమ్మి ప్రీమియం కలెక్ట్ చేస్తారో కలెక్ట్ చేయగానే వీళ్ళకి ఇమీడియట్గా రెవెన్యూస్ రావు. ఆ పాలసీస్కి ఆ పాలసీ హోల్డర్ ఎప్పుడైతే ప్రీమియం పే చేస్తుంటాడో ఆ పాలసీ టెన్యూర్ మొత్తంలో వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. కాబట్టి మనకి చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఎంతైతే ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఎంత కలెక్ట్ చేస్తున్నారు, రెన్యూవల్ ప్రీమియం ఎంత కలెక్ట్ చేస్తున్నారు, నెట్ ప్రీమియం ఎంత కలెక్ట్ చేస్తున్నారు. అలాగే దీంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి బిగ్గెస్ట్ మోట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బుక్ అండి. ఇన్వెస్ట్మెంట్ బుక్ ఎక్కడి నుంచి వస్తుందంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ప్రీమియమ్స్ పే చేస్తామో పే చేసిన ప్రీమియమ్స్కి అన్ని ప్రీమియం ఎవరైతే పే చేస్తున్నారో అందరూ చనిపోరు కదా. అండ్ అన్నిటికి క్లెయిమ్స్ రావు ఈ కంపెనీస్కి. సో క్లెయిమ్ రానప్పుడు మిగిలిన డబ్బులు ఏవైతే మిగిలిపోతాయో ఆ డబ్బుల్ని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కింద మూవ్ చేస్తారన్నమాట. ఆ ఇన్వెస్ట్మెంట్ బుక్ని వీళ్ళు ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తుంటారు. ఇద్దరు డెట్లో కానీ ఈక్విటీలో కానీ ఇలా ఇన్వెస్ట్ చేసి వేరియస్ అసెట్ క్లాసెస్లో వాటి నుంచి రిటర్న్ జనరేట్ చేస్తుంటారు అనమాట. సో మనం ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క రిజల్ట్ చూసేటప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసిన ప్రీమియంతో పాటు ఇన్వెస్ట్మెంట్ బుక్ నుంచి ఎంతైతే రిటర్న్ వస్తుందో అది కూడా చూడాలి. ఎందుకంటే ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎఫిషియెంట్గా ఆ మనీని మేనేజ్ చేసి ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తాయో ఆ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ ప్రాఫిట్ బాగా పెరుగుతుంది ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. మనం ముందుగా హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ Q1లోని వేరియస్ పారామీటర్స్లో ప్రీమియమ్స్ ఎలా కలెక్ట్ చేసిందో చూద్దాం. మీరు ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు. వీళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రీమియం కింద 1021 crores కలెక్ట్ చేశారు. వేరే సేమ్ క్వార్టర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ ప్రీమియం 1326 crores. అంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో 23% డ్రాప్ కనబడింది. ఇది అండర్స్టాండబుల్, ఎందుకంటే బికాస్ కోవిడ్ ఇంపాక్ట్ ఉన్నది కదా ఈ క్వార్టర్లోని. వేరే లాస్ట్ ఇయర్లో కోవిడ్ ఇంపాక్ట్ లేదు కాబట్టి డెఫినెట్లీ ఇది అయితే అండర్స్టాండబుల్. అండ్ రెన్యూవల్ ప్రీమియం విషయంకి వచ్చినట్టయితే ఈ Q1లో వీళ్ళు కలెక్ట్ చేసిన రెన్యూవల్ ప్రీమియం 3239 crores. వేరే సేమ్ క్వార్టర్ లాస్ట్ ఫైనాన్షియల్లో వీళ్ళు కలెక్ట్ చేసిన రెన్యూవల్ ప్రీమియం 2609 crores. అంటే రెన్యూవల్ ప్రీమియంలో వీళ్ళు 24% ఇంప్రూవ్మెంట్ చూపించారు, విచ్ ఈజ్ రియల్లీ గుడ్. అండ్ సింగిల్ ప్రీమియం పాలసీస్ అంటే ఒక్కసారి ప్రీమియం పే చేస్తే వచ్చే పాలసీలు ఏవైతే ఉంటే సింగిల్ ప్రీమియం పాలసీస్ కింద కనబడతాయి. ఇవి కూడా ఫస్ట్ ఇయర్ ప్రీమియం అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే బికాస్ ఫస్ట్ టైమే కలెక్ట్ చేస్తారు కాబట్టి ఈ ప్రీమియంని. ఈ సింగిల్ ప్రీమియం పాలసీస్ కింద వీళ్ళు కలెక్ట్ చేసిన ప్రీమియం Q1లో 1601 crore అన్నమాట. వేరే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు కలెక్ట్ చేసిన సింగిల్ ప్రీమియం 2599 crores. అంటే ఈ సింగిల్ ప్రీమియంలో వీళ్ళకి 38.4% డ్రాప్ కనబడింది. నెట్ ప్రీమియం అంటే జనరల్లీ ఏదైతే పాలసీస్ వీళ్ళు అమ్ముతారో వీళ్ళు అమ్మిన పాలసీస్ అన్ని ఇష్యూ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని వేరియస్ కారణాలతో, హెల్త్ రీజన్స్తో కానీ వేరే రీజన్స్తో కానీ పాలసీస్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి కదా. అలాగే కొన్నిసార్లు పాలసీస్ ఇష్యూ అయిన తర్వాత కూడా పాలసీ హోల్డర్స్ ఆ పాలసీస్ని క్యాన్సిల్ చేసుకుని ఉంటారు. ఈ క్యాన్సిలేషన్స్, రిజెక్షన్స్ తీసేగా వీళ్ళు కలెక్ట్ చేసిన గ్రాస్ ప్రీమియం నుంచి ఇవి తీసేస్తే ఏదైతే ప్రీమియం వస్తుందో అది నెట్ ప్రీమియం అవుతుంది అన్నమాట. ఈ Q1లో వీళ్ళు కలెక్ట్ చేసిన నెట్ ప్రీమియం 5721 crores. సేమ్ క్వార్టర్ లాస్ట్ ఫైనాన్షియల్లో వీళ్ళు కలెక్ట్ చేసిన నెట్ ప్రీమియం 6451 crores. అంటే వీళ్ళ నెట్ ప్రీమియంలో 11.3% డ్రాప్ కనబడి. మనం ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ Q1లోని వేరియస్ పారామీటర్స్లో ప్రీమియమ్స్ ఎలా కలెక్ట్ చేసిందో చూద్దాం. ఈ ఇమేజ్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం కింద Q1లో వీళ్ళు కలెక్ట్ చేసింది 627 crores. వేరే సేమ్ క్వార్టర్ లాస్ట్ ఫైనాన్షియల్లో వీళ్ళు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ ప్రీమియం 1269 crores. అంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రీమియంలోని 50% డ్రాప్ కనబడింది. వేరే రెన్యూవల్ ప్రీమియం విషయంకి వచ్చినట్టయితే Q1 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు కలెక్ట్ చేసిన రెన్యూవల్ ప్రీమియం 4139 crores. వేరే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు కలెక్ట్ చేసిన రెన్యూవల్ ప్రీమియం 4042 crores. అంటే రెన్యూవల్ ప్రీమియంలో 2.4% ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు. సింగిల్ ప్రీమియం విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు Q1లో కలెక్ట్ చేసిన సింగిల్ ప్రీమియం 979 crores. వేరే లాస్ట్ ఫైనాన్షియల్ సేమ్ క్వార్టర్ 1016 crores వీళ్ళు సింగిల్ ప్రీమియం కలెక్ట్ చేశారు. అంటే సింగిల్ ప్రీమియంలో వీళ్ళకి 3.7% డ్రాప్ కనబడింది. నెట్ ప్రీమియం విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు Q1లో 5551 crores ప్రీమియం కలెక్ట్ చేశారు. సేమ్ క్వార్టర్ లాస్ట్ ఫైనాన్షియల్ వీళ్ళు కలెక్ట్ చేసిన నెట్ ప్రీమియం 6208 crores. అంటే నెట్ ప్రీమియంలో వీళ్ళకి 10.6% డ్రాప్ కనబడింది. మనం ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ నెంబర్స్ చూద్దాం. ఈ Q1లోని ఎస్బీఐ లైఫ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం కింద 1085 crores కలెక్ట్ చేసింది. వేరే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ ప్రీమియం 1644 crores. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో 34% డ్రాప్ కనబడింది.
రెన్యూవల్ ప్రీమియం విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు కలెక్ట్ చేసిన రెన్యూవల్ ప్రీమియం 4,584 crores. వెరస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు కలెక్ట్ చేసిన రెన్యూవల్ ప్రీమియం 3,539 crores. అంటే రెన్యూవల్ ప్రీమియంలో వీళ్ళకి 29.5% ఇంప్రూవ్మెంట్ కనబడింది. సింగిల్ ప్రీమియం విషయంకి వచ్చినట్టయితే ఈ క్వార్టర్లో వీళ్ళు కలెక్ట్ చేసిన సింగిల్ ప్రీమియం 1,972 crores. వెరస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు కలెక్ట్ చేసిన సింగిల్ ప్రీమియం 1,510 crores. అంటే సింగిల్ ప్రీమియంలో వీళ్ళకి 30.6% ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఈ పారామీటర్లు మాత్రం డెఫినెట్లీ మిగిలిన 2 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్నా ఎస్బీఐ హెస్ డన్ బెటర్ వర్క్. నెట్ ప్రీమియం విషయంకి వచ్చినట్టయితే నెట్ ప్రీమియం వీళ్ళు ఈ క్వార్టర్ 1లోని 7,588 crores కలెక్ట్ చేశారు. వేరస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని 6,655 crores కలెక్ట్ చేశారు. అంటే నెట్ ప్రీమియంలో కూడా వీళ్ళు 14% ఇంప్రూవ్మెంట్ చూపించారు. అంటే ఈ కోవిడ్ టైంలో కూడా నెట్ ప్రీమియం వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయ్యిందంటే మాత్రం డెఫినెట్లీ ఎస్బీఐ హెస్ డన్ బెటర్ వర్క్ అని మనం చెప్పాలన్నమాట మిగిలిన 2 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో కంపేర్ చేస్తే. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళకి మేజర్గా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు ఏదైతే పాలసీస్ అమ్మడానికి కమిషన్స్ రూపంలో పే చేస్తుంటారో బ్యాంక్స్ కానీ ఏజెంట్స్ కానీ వీళ్ళు ఏదైతే కమిషన్స్ పే చేస్తారో ఆ కమిషన్ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ మేనేజ్ చేయడానికి మేనేజ్మెంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయీ రెన్యూమరేషన్ కానీ లేకపోతే ఎంప్లాయీ ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నిటి నెంబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ ఎక్స్పెన్స్లు అన్నీ తీసేగా వీళ్ళకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్స్ అనేవి వస్తాయి. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ విషయంకి వచ్చినట్టయితే సేమ్ క్వార్టర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 3.3% ఇంప్రూవ్ అయింది. ఈ క్వార్టర్లోని వీళ్ళు రిపోర్ట్ చేసిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 451 crores. వెరస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు రిపోర్ట్ చేసిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 436 crores. ప్యాట్ అంటే ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లోంచి ట్యాక్స్ అమౌంట్ తీసేగా మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ వస్తుంది అనమాట. వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 6.2% పెరిగింది. వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ క్వార్టర్లో రిపోర్ట్ చేసిన నెంబర్ 451 crores. వెరస్ లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్లోని వీళ్ళు రిపోర్ట్ చేసిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 424 crores. వీళ్ళు ప్యాట్ ఏదైతే ఇంప్రూవ్ అయిందో దీంతో వీళ్ళు ఈపీఎస్ నెంబర్ కూడా ఇంప్రూవ్ అయిందన్నమాట. ఈ క్వార్టర్ 1లో వీళ్ళు రిపోర్ట్ చేసిన ఈపీఎస్ 2.23 అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు రిపోర్ట్ చేసిన ఈపీఎస్ 2.1. అదే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 8.4% ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఈ క్వార్టర్లో వీళ్ళు రిపోర్ట్ చేసిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 311 crores. వేరే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు రిపోర్ట్ చేసిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 286 crores. అండ్ ఇందులో నుంచి ట్యాక్స్ అమౌంట్ తీసాక వీళ్ళు ప్యాట్ వస్తుంది కదా, వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ యాక్చువల్లీ 1.2% మాత్రమే ఇంప్రూవ్ అయింది. ఈ క్వార్టర్లో వీళ్ళు రిపోర్ట్ చేసిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 287 crores. వెరస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు రిపోర్ట్ చేసిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 284 crores అన్నమాట. సిమిలర్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఈపీఎస్ కూడా 1.98 నుంచి 2కి పెరిగింది. అదే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 2.7% పెరిగింది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. ఈ క్వార్టర్లో వీళ్ళు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 387 crores. వెరస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 377 crores. వీళ్ళు ట్యాక్స్ అమౌంట్కి సమ్ ప్రొవిజన్స్ ఏవో ఉన్నట్టున్నాయి అడిషనల్గా పే చేసింది. సో అందు గురించి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కన్నా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ మనకు బెటర్గా కనబడుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు ప్యాట్లోని 5.1% ఇంప్రూవ్మెంట్ కనబడింది సేమ్ ఇయర్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. వీళ్ళు ఈ క్వార్టర్లో రిపోర్ట్ చేసిన ప్యాట్ 390 crores అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు రిపోర్ట్ చేసిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 371 crores. సిమిలర్లీ వీళ్ళు ఈపీఎస్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్ అయింది. లాస్ట్ ఇయర్లో వీళ్ళు ఈపీఎస్ 3.72గా ఉన్నట్టయితే క్వార్టర్ 1లోని ఈ క్వార్టర్ 1కి వీళ్ళు ఈపీఎస్ 3.41కి పెరిగింది. సో ప్రాఫిట్ విషయంకి వచ్చినట్టయితే హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసిఐ కన్నా బెటర్ నెంబర్స్ని డిక్లేర్ చేశాయని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఏఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. అంటే వీళ్ళు ఈక్విటీ అసెట్స్ డెట్ అసెట్స్ కలిపి ఎంతైతే అసెట్ని మేనేజ్ చేస్తారో అది అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటాం అన్నమాట. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 8% ఏఎం ఇంప్రూవ్మెంట్ చూపించింది. వీళ్ళ ఏఎం ఈ క్వార్టర్ 1లోని 1,39,975 crores టచ్ అయింది. వేరే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళ ఏఎం 1,29,851 crores ఉండేది. ఐసీఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ ఏఎం 1,70,000 crores టచ్ అయింది. వేరే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళ ఏఎం 1,64,024 crores ఉండేది. అంటే వీళ్ళ ఏఎం 3.6% గ్రో అయింది. ఎస్బీఐ లైఫ్ విషయంగా వచ్చినట్టయితే వీళ్ళ ఏఎం 1,75,550 crores టచ్ అయింది ఈ క్వార్టర్ 1లోని. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళ ఏఎం 1,46,950 crores ఉండేది. అంటే ఎస్బీఐ లైఫ్ ఒక ఏఎం 19% పెరిగింది, విచ్ ఇస్ సిగ్నిఫికెంట్ గ్రోత్. నెక్స్ట్ పారామీటర్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్. అంటే ఏంటంటే వీళ్ళు ఏదైతే న్యూ ప్రీమియం కలెక్ట్ చేస్తారో దాంట్లో వీళ్ళకి మార్జిన్స్ ఎంత ఉన్నాయన్నది మనం చూడాలన్నమాట. జనరల్లీ మార్జిన్ ఎక్కువగా ఉంటే ప్రాఫిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. హెచ్డిఎఫ్సి లైఫ్ యొక్క వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ విషయంకి వచ్చినట్టయితే 24.3%. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని 24.2%గా ఉండేది. ఐసీఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ 24.4%. వేరే లాస్ట్ ఇయర్ 21%గా ఉండేది. అంటే వీళ్ళు సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు.
ఎస్బీఐ లైఫ్ యొక్క న్యూ బిజినెస్ మార్జిన్ 18.7%, వేరేస్ లాస్ట్ ఇయర్ వీళ్ళ మార్జిన్ 17.9%గా ఉండేది. ఈ పారామీటర్లో 3 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మార్జిన్స్ని అయితే బాగానే ఇంప్రూవ్ చేశారని చెప్పి మనం చెప్పొచ్చు. బట్ కానీ ఎస్బీఐ కన్నా ఐసిఐసిఐది, హెచ్డిఎఫ్సి యొక్క మార్జిన్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూడాల్సిన కీ పారామీటర్ పర్సిస్టెన్సీ రేషియో. ఈ పర్సిస్టెన్సీ రేషియో చాలా మంచి పారామీటర్. ఎందుకంటే ఈ పారామీటర్ మనకి ఏం చెప్తుందంటే బేసికలీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొత్త పాలసీలు అయితే అమ్మేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. బట్ కానీ అమ్మేసిన తర్వాత రెన్యూవల్ ప్రీమియం వీళ్ళు సరిగ్గా కలెక్ట్ చేస్తున్నారా లేదా అన్నది పర్సిస్టెన్సీ రేషియో మనకు చెప్తుంది అన్నమాట. దీంట్లో డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. అంటే 1 ఇయర్ తర్వాత అంటే 13 మంత్లో వీళ్ళు పర్సిస్టెన్సీ రేషియో ఎలా ఉన్నది, అలాగే 25th మంత్లో ఎలా ఉన్నది, అండ్ 37th మంత్లో ఎలా ఉన్నది, 49th మంత్లో ఎలా ఉన్నది, 61st మంత్లో ఎలా ఉన్నది. అంటే 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్ తర్వాత, 3 ఇయర్ తర్వాత, 4 ఇయర్ తర్వాత, 5th ఇయర్ తర్వాత వీళ్ళు రెన్యూవల్ ప్రీమియమ్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు ఈ పర్సిస్టెన్సీ రేషియో మనకు చెప్తుంది అన్నమాట. ఏవైతే కంపెనీస్ యొక్క పర్సిస్టెన్సీ రేషియో ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎఫిషియెంట్గా రెన్యూవల్ ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే పర్సిస్టెన్సీ రేషియో నెంబర్స్ బాగా పడిపోతుంటాయో వాళ్ళు రెన్యూవల్ ప్రీమియం సరిగ్గా కలెక్ట్ చేయలేకపోతున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ యొక్క పర్సిస్టెన్సీ రేషియో విషయంగా వచ్చినట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు 13 మంత్ పర్సిస్టెన్సీ రేషియో 87%గా ఉన్నది, 25th మంత్లో 80.8%గా ఉన్నది, 37th మంత్లో 69.5%గా ఉన్నది, 49th మంత్లో 64.9%గా ఉన్నది, 61st మంత్లో 54.4%గా ఉన్నది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం అయితే డ్రాప్ కనబడుతుంది. బట్ కానీ ఈ Q1 నెంబర్ బట్టి మనం అలా అసెస్ చేయలేం. ఎందుకంటే బికాస్ ఈ టైంలోని కోవిడ్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి కొంత రెన్యూవల్ ప్రీమియమ్స్ పే చేయలేకపోయి ఉండొచ్చు. బట్ కానీ మన Q2, Q3 నెంబర్స్ వచ్చారు మనకి ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు 13 మంత్ పర్సిస్టెన్సీ రేషియో 81.1%గా ఉన్నది, 25th మంత్లో వీళ్ళ పర్సిస్టెన్సీ రేషియో 74%గా ఉన్నది, 37th మంత్లో వీళ్ళ పర్సిస్టెన్సీ రేషియో 64.6%గా ఉన్నది, 49th మంత్లో 63.3%గా ఉన్నది, 61st మంత్లో 60.8%గా ఉన్నది. ఎస్బీఐ లైఫ్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ పర్సిస్టెన్సీ రేషియో 13th మంత్లో 81.55%గా ఉన్నది, 25th మంత్లో 75.95%గా ఉన్నది, 37th మంత్లో 68.88%గా ఉన్నది, 49th మంత్లో 63.79%గా ఉన్నది, 61st మంత్లో 63.14%గా ఉన్నది. ఈ పర్సిస్టెన్సీ రేషియో ఆధారంగా మనం చూసినట్టయితే ఫస్ట్ 4 ఇయర్స్లోని డెఫినెట్లీ హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ అయితే బెటర్ పర్సిస్టెన్సీ రేషియోని అయితే మెయింటైన్ చేయగలుగుతుంది. బట్ కానీ 5th ఇయర్లో అంటే 61st మంత్ తర్వాత చూసినట్టయితే ఎస్బీఐ ఈస్ డూయింగ్ బెటర్ వర్క్ అని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన కీ పారామీటర్ సాల్వెన్సీ రేషియో. ఈ సాల్వెన్సీ రేషియో మనకి ఏం చెప్తుంది అంటే ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎలా ఉన్నది అన్నది మనకు చెప్తుంది అన్నమాట. వీళ్ళకి ఫ్యూచర్లో ఏవైతే కమిట్మెంట్స్ వస్తాయో ఆ కమిట్మెంట్స్ని వీళ్ళు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలరు అన్నది మనకి సాల్వెన్సీ రేషియో చెప్తుంది అన్నమాట. ఐఐడిఏ రూల్ ప్రకారం జనరల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెండు 150% మినిమం అయితే సాల్వెన్సీ రేషియోని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఈ 3 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సాల్వెన్సీ రేషియోని ఎంత మెయింటైన్ చేస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ యొక్క సాల్వెన్సీ రేషియో 190%, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో 205%, వేరేస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని 216%గా ఉండేది. ఎస్బీఐ లైఫ్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ సాల్వెన్సీ రేషియో 239%, వేరేస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళ సాల్వెన్సీ రేషియో 217%గా ఉన్నది. అంటే 3 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన సాల్వెన్సీ రేషియో కన్నా డెఫినెట్లీ చాలా ఎక్కువగానే మెయింటైన్ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడాల్సిన కీ పారామీటర్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో. ఈ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో మనకి ఏం చెప్తుంది అంటే బేసికలీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మేనేజ్ చేయడానికి చాలా ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతుంది. బట్ కానీ ఈ ఎక్స్పెన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే పాలసీ హోల్డర్కి రిటర్న్ తగ్గిపోతుంది అన్నమాట. ఇలా రిటర్న్ తక్కువగా జనరేట్ చేసినట్టయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం పాలసీ హోల్డర్స్కి ఆ పాలసీస్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది అన్నమాట. సో గ్రాడ్యువల్లీ ఈ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో అనేది తగ్గుతూ ఉండాలి. మనం మాట్లాడుకుంటున్న ఈ 3 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో ఎంత ఉన్నదో మనం ఇప్పుడు చూద్దాం. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ యొక్క ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో 15.5%గా ఉన్నది Q1లోని. సేమ్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లో వీళ్ళ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో 18.4%గా ఉండేది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో 12.2%గా ఉన్నది. సేమ్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లోని వీళ్ళ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో 14.4%గా ఉండేది. ఎస్బీఐ లైఫ్ యొక్క ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో 10.09%గా ఉన్నది. సేమ్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లోని వీళ్ళ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో 11.16%గా ఉండేది. బట్ ఈ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ రేషియో ఎక్కువగా ఉన్నట్టయితే కంపెనీకి ప్రాఫిట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. బట్ పాలసీ హోల్డర్కి మాత్రం డెఫినెట్లీ రిటర్న్ మీద ఇంపాక్ట్ పడుతుంటుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన కీ పారామీటర్ ఎంబెడెడ్ వాల్యూ. ఈ ఎంబెడెడ్ వాల్యూ మనకి ఏం చెప్తుంది అంటే బేసికలీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ విషయంకి వచ్చినట్టయితే ఇవి 1 సంవత్సరంకు 2 సంవత్సరాలకు ఉండవు కదా. ఇవి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. 10 years, 15 years, 20 years ఇలాగా లాంగ్ టర్మ్కి ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి ప్రాఫిట్స్ కూడా ఫస్ట్ ఇయర్లోనే వచ్చాయి. ఒక పాలసీ అమ్మిన తర్వాత ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. వీళ్ళకి ఏవైతే ఫ్యూచర్లో ప్రాఫిట్స్ రాబోతున్నాయో ఆ ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ యొక్క ప్రెజెంట్ వాల్యూని వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఎంబెడెడ్ వాల్యూ అని డిక్లేర్ చేస్తుంటారు. ఇది యాక్చువల్ నెంబర్ ఉండదు బేసికలీ, ఎందుకంటే బికాస్ ఎజంప్షన్ కాబట్టి ఎజంప్షన్ నెంబర్ పర్ఫెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ రీజనబుల్లీ ఓకే నెంబర్ ఉంటుంది అన్నమాట.
ఈ ఎంబెడెడ్ వాల్యూ మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే బేసికల్లీ ఆ స్టాక్ ఎంత వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతుందనేది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతది. మనం ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతైతే ఉంటదో, ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ని ఎంబెడెడ్ వాల్యూతో మనం డివైడ్ చేసి ఎన్ని టైమ్స్ మల్టిపుల్‌లో ట్రేడ్ అవుతుందన్నది మనకి ఇక్కడ ఈ నంబర్‌లో తెలుస్తుందన్నమాట. మనం చూసినట్టయితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్షూరెన్స్ కంపెనీ కన్నా హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ట్రేడ్ అవుతున్నాయి. బట్ కానీ ఈ 2 కంపెనీస్ ఐసీఐసీఐ కన్నా బెటర్ గ్రోత్‌నే డెలివర్ చేస్తున్నాయి కదా! సో, అందుకని కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ట్రేడ్ అవుతున్నాయి. బట్ జనరల్లీ మనం చూసినట్టయితే ఏషియాలో ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ఎంబెడెడ్ వాల్యూతో మనం కంపేర్ చేస్తే, మన ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ఎంబెడెడ్ వాల్యూ దాని మార్కెట్ క్యాప్‌తో కంపేర్ చేస్తే డెఫినెట్‌లీ ఏషియాలో ఉన్న మిగిలిన కంపెనీస్ కన్నా మన కంపెనీస్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ట్రేడ్ అవుతున్నాయి. దీనికి మేజర్ రీజన్ ఏంటా అని చెప్పి మనం చూసినట్టయితే, మన ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క పెనిట్రేషన్ చాలా తక్కువ అన్నమాట. ఈ పెనిట్రేషన్ తక్కువ అవ్వడం వల్ల వీళ్ళకున్న ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటదన్నమాట. సో, అందుకని ఇన్వెస్టర్స్ అందరూ వీళ్ళ గ్రోత్ ఎక్కువగా ఉంటది. అది కూడా ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఉంటదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందుకని ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి ఇంత ఎక్కువ వాల్యుయేషన్ ఇస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మార్కెట్‌లో లాస్ట్ వీక్‌లో జరిగిన మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే యెస్ బ్యాంక్ రిలయన్స్ ఏడీహెచ్ గ్రూప్ అంటే అనిల్ అంబానీ గ్రూప్‌కి చెందిన మేజర్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉన్నదో రిలయన్స్ సెంటర్ బిల్డింగ్ ఇది శాంటాక్రూజ్ ముంబైలో ఉంటది. ఈ బిల్డింగ్‌ని యెస్ బ్యాంక్ టేక్ ఓవర్ చేసింది. ఎందుకంటే బికాస్ రిలయన్స్ గ్రూప్ ఏదైతే వీళ్ళకి పేమెంట్ చేయాల్సి ఉన్నదో అప్పులకు గాను అవి పే చేయలేదు కాబట్టి ఈ బిల్డింగ్‌ని వీళ్ళు టేక్ ఓవర్ చేశారు. బట్ ఆన్ లైటర్ నోట్ మనం చూసినట్టయితే ఈ అనిల్ అంబానీ గ్రూప్‌కి చెందిన రిలయన్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 2 మంత్స్‌లో బాగా పెరగడం మనం చూస్తున్నాం. రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా ఈ షేర్స్ కొంటున్నారు. నాకు తెలిసి అనిల్ అంబానీ కన్నా రీటైల్ ఇన్వెస్టర్స్‌కి ఈ కంపెనీస్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉన్నట్టుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మారుతి సుజుకి 2003 తర్వాత అంటే ఐపీఓకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు క్వార్టర్లీ నెంబర్స్‌లో లాస్‌ని డిక్లేర్ చేశారు. ఈ క్వార్టర్ 1లోని వీళ్ళు 249 క్రోర్స్ లాస్ డిక్లేర్ చేశారు. వేరేస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్‌లోని 1435 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ అయింది. ఓవరాల్‌గా స్ట్రీట్ ఎస్టిమేట్ ప్రకారం చూసినట్టయితే ఈ నెంబర్ బెటర్ నెంబర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రీట్ ఇంకా ఎక్కువ లాస్‌నే ఎక్స్‌పెక్ట్ చేసింది. ఎందుకంటే క్వార్టర్ 1లోనే అసల ఆటోమొబైల్ సేల్సే లేవు కదా! అలాగే వీళ్ళ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉంటాయో మ్యాండేటరీ ఎక్స్‌పెన్సెస్ అవి మాత్రం ఉంటాయి కాబట్టి వీళ్ళు లాస్ అయితే డిక్లేర్ చేస్తారని చెప్పి స్ట్రీట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అండ్ మారుతి సుజుకి యొక్క మేనేజ్మెంట్ కామెంటరీ చూసినట్టయితే మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఎంక్వైరీస్ అయితే బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎప్పుడైతే లాక్‌డౌన్ తీసేసారో లాక్‌డౌన్ తీసిన తర్వాత ఎంక్వైరీస్ అయితే బాగానే వస్తున్నాయి. ఆ ఎంక్వైరీస్ నుంచి సేల్స్ కన్వర్షన్ అవ్వాలి. ఈ కన్వర్షన్ అన్నది జరగచ్చు అని చెప్పి పాజిటివ్ హోప్‌తోనైతే మేనేజ్మెంట్ ఉన్నదని మనం చెప్పొచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీకెండ్ మనీషా గైస్. నేను ఈ వీకెండ్ మనీషాలో మీకు షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్‌ఫుల్ అయ్యాయి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్‌కి వస్తున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇక్కడ మన లోగో కనబడుతుంది కదా! ఆ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్‌లో ఆల్ నోటిఫికేషన్స్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ బత్రి మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ.